Hey guys, my name is Likita. Welcome back to our channel. Welcome back to one more informative video. చాలా డేస్ అయింది అనుకుంటా నేను లాంగ్ ఫామ్ వీడియోస్ పెట్టి. సో ఈ వీడియో ఏంటంటే నన్ను చాలా మంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు. అసలు నేను చదువుతున్న యూనివర్సిటీ ఎలా ఉంది, ఎన్ని డేస్ క్లాసెస్ ఉంటాయి, ఇక్కడ నేను ఉండే ప్లేస్లో పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటుంది, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో నేను అవన్నిటిని ఆన్సర్ చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బై ద వే ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. ఈ వీడియో చూసి మేము వస్తాము మేము రాము అని ఎవ్వరూ డిసైడ్ అవ్వద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. నా ఎక్స్పీరియన్స్ నేనైతే షేర్ చేసుకుంటున్నా, జస్ట్ వినండి, తెలుసుకోండి అంతే. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, హాయ్, మై నేమ్ ఇస్ లిఖిత. నేనైతే యూకేలో మాస్టర్స్ చేస్తున్నా అట్ యూనివర్సిటీ ఆఫ్ సరీ అండ్ నా కోర్స్ వచ్చి ఫార్మస్యూటికల్ సైన్సెస్ విత్ ఇండస్ట్రియల్ ప్రాక్టీస్. నేను యూకేకి 2025 సెప్టెంబర్లో వచ్చాను. సో నన్ను ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్, వై యూనివర్సిటీ ఆఫ్ సరీ? సో నా బ్యాచులర్స్ లో నేను బీ ఫార్మసీ చేసా, మాస్టర్స్ లో కూడా నేను నా కోర్స్ సైడే ఉండాలి అని అనుకున్నా. అందుకే ఫార్మస్యూటికల్ సైన్సెస్ చూస్ చేసుకున్నా. ఈ కోర్స్ యూకే లో మనకి ఒక 10 యూనివర్సిటీస్ లో అలా ఉంది. ఇక్కడికి వచ్చే ముందు చాలా మంది ప్రీవియస్ స్టూడెంట్స్ తో ఇంకా వర్క్ చేసే వాళ్ళతో మాట్లాడాక వాళ్ళందరూ నాకు ఏం చెప్పారంటే, ఇక్కడ 30-40 lakhs లో ఏ యూనివర్సిటీ అయినా ఒకటే, మాడ్యూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, కావాల్సిన మాడ్యూల్స్ ఉంటే ఏ యూనివర్సిటీలో తక్కువ ఫీజు ఉంటుందో అక్కడే జాయిన్ అయిపో అని నన్ను చాలా మంది అదే సజెస్ట్ చేశారు. సో నేను అలా చూస్తుండగా నాకు ఈ యూనివర్సిటీ తక్కువ ఫీజు అనిపించింది నేను వచ్చే టైంలో, అండ్ ర్యాంకింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ నా ఫీజ్ అండ్ స్కాలర్షిప్ గురించి అడిగారు. సో నా ఫీజు అయితే నేను వచ్చేటప్పుడు 17,150 pounds ఉండేది. నాకు 5,000 pounds స్కాలర్షిప్ వచ్చింది. అంటే ఫస్ట్ ఇయర్ ఫీజు 12,150 pounds మాత్రమే నాకు. అండ్ స్కాలర్షిప్ విషయంలో అలా మీరు ప్రీవియస్ స్టూడెంట్స్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కన్సల్టెన్సీ వాళ్ళని బ్లైండ్ గా నమ్మొద్దు. లైక్ మా క్లాస్ లో కూడా ఒక అబ్బాయికి పాపం స్కాలర్షిప్ ఉందని తెలియదు, వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా చెప్పలేదు, దానివల్ల తను మొత్తం ఫీజు కట్టాల్సి వస్తుంది. సో మీరు అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కన్సల్టెన్సీ. సో నన్ను చాలా మంది అడిగారు, మీరు ఓన్ గా చేసుకున్నారా, కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళారా అని. సో నేనైతే ముందే ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలని నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాను. ఈ యూనివర్సిటీతో మాకు టైఅప్ లేదు, మేము చెయ్యము అన్నట్టు చెప్పారు. వాళ్ళే కొన్ని ఇచ్చారు నన్ను అప్లై చేసుకోమని. బట్ నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా కాబట్టి నేను కన్సల్టెన్సీని చేంజ్ చేసేసాను. జస్ట్ నా వీసా ప్రాసెస్ లో ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ లో వాళ్ళైతే హెల్ప్ చేశారు. ఇదవే యూకే కి ప్రాసెస్ చేసుకున్నందుకు కన్సల్టెన్సీ ఫీజ్ ఫ్రీ ఉంటది. ఎవరు కూడా మీకు పే చేయమంటే పే చేయొద్దు. కన్సల్టెన్సీ చూస్ చేసుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరో చెప్పారని చేసేయొద్దు. కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ సరే. యూనివర్సిటీ ఆఫ్ సరే పబ్లిక్ యూనివర్సిటీ. ఇది మనకి గిల్ఫర్డ్ లో ఉంటుంది. లండన్ నుండి ఒక 1.5 hour డిస్టెన్స్ ఉంటుంది బై ట్రైన్, అంతే. ఇప్పుడు నేను యూనివర్సిటీలోనే ఈ వీడియో కూడా షూట్ చేస్తున్నా, బికాస్ నా అకామిడేషన్ కూడా ఇక్కడే ఉంది. యూనివర్సిటీ అయితే లైక్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను వచ్చి నియర్లీ ఇప్పుడు 11 months అయిపోతుంది. కమింగ్ టు సేఫ్టీ, ఇక్కడ సేఫ్ గానే ఉంటుందా అని చాలా మంది అడిగారు. యూకే లో ఎప్పుడు ఎక్కడ ఏ టైం కి ఎలా ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. కంపారిటివ్లీ ఇది కొంచెం సేఫ్ ప్లేస్ అని నా ఒపీనియన్, బికాస్ నాకు ఎప్పుడు ఇక్కడ ఏం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అలా ఏం జరగలేదు. యూకే రావడానికి ఎంత మనీ అయింది అని నాదొక సపరేట్ స్టోరీ ఉంది, నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. బట్ అప్రాక్సిమేట్లీ అందరికి అరౌండ్ 5 lakhs అయితే అవుతుంది. ఇది ఒక్కొక్కరికి డిఫర్ అవుతూ ఉంటుంది, బికాస్ కొంతమందికి ప్రాసెస్ చాలా స్మూత్ గా అయిపోతుంది, కొంతమందికి చాలా అడ్డంకులు అన్ని వస్తాయి అనమాట మిడిల్ లో నాలాగా. సో అది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. కమింగ్ టు అకామిడేషన్, టైప్స్ ఆఫ్ అకామిడేషన్ అని నేను వీడియో చేశాను, కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. నేను యూకే వచ్చేటప్పుడు ఈ ప్లేస్ లో నాకు ఎవ్వరూ తెలియదు. ఇక్కడ యూనివర్సిటీస్ లో ప్రతి యూనివర్సిటీలో అకామిడేషన్స్ ఉంటాయి, బట్ అవి చాలా ప్రైజీ ఉంటాయి బట్ టు అదర్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో యూనివర్సిటీ అకామిడేషన్ ప్రైస్ కొంచెం తక్కువ, 380 pounds నుండి స్టార్ట్ అవుతాయి. 380 pounds ఉంటుంది, 550 ఉంటుంది, 580 ఉంటుంది, 600 ఉంటుంది, 900 ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మీకు ఏ టైప్ లో కావాలంటే అలా దొరుకుతాయి. నేనుంటుంది 550 pounds అకామిడేషన్ అనమాట. లైక్ సింగిల్ రూమ్ ఉంటుంది. నాకు 380దే మీరు అప్లై చేసుకోండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను. షేర్డ్ అయినా కూడా మీకు అక్కడ ప్రైవసీ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ కి 380 pounds కి యూనివర్సిటీలో అకామిడేషన్ వస్తుందంటే అదొక జాక్ పాట్ అని చెప్పాలి మీకు. నేను ఎందుకు 380 తీసుకోలేదంటే, నేను అప్లై చేశాను బట్ నాకు రాలేదు. సో మీరు ఎవరైనా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ అకామిడేషన్ లో ఉండాలనుకుంటే వీలైనంత ఫాస్ట్ గా మీరైతే స్టూడెంట్ అకామిడేషన్ 380 pounds బుక్ చేసేసుకోండి. ఇన్ కేస్ మీకు సింగిల్ రూమ్ కావాలి, ప్రైవసీ బాగా కావాలి అని అనుకుంటే 550 pounds కు ఉంటాయి, అది బుక్ చేసుకోండి. ఇది కానీ బయట చూడాలని అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి, బికాస్ ఇక్కడ
అకామిడేషన్స్ బయట చాలా స్కామ్ అవుతుంది. యూనివర్సిటీలో ఏంటంటే మనకి అంతా ఆన్ పేపర్ ఉంటుంది. మనం దేనికి ఎంత పే చేయాలి ఏంటి అని లైక్ ఇదంతా సెక్యూర్‌గా ఉంటుంది. బయట అనుకో ఎవరు డీల్ చేస్తారో కూడా మనకు తెలీదు. అక్కడ ఒక రెంట్ ప్రైస్ ఉంటుంది. కానీ మీకు ఇంకొకటి చెప్తారు. సో రెంట్ ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి బయట తీసుకుంటే. అండ్ యూనివర్సిటీకి ఒక 20 మినిట్స్ వాక్‌లో టెస్కో అని పెద్ద గ్రోసరీ స్టోర్ ఉంటుంది. హాఫ్ ఎన్ అవర్ వాక్‌లో హై స్ట్రీట్ ఉంటుంది. అక్కడ మనకి మాక్సిమం అన్ని స్టోర్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు మై ఎక్స్‌పెన్సెస్, నాకుండే మెయిన్ ఎక్స్‌పెన్సెస్ నా రూమ్ రెంట్ లైక్ £550 నేను పే చేస్తాను. అది కాకుండా నేను పే చేసేది లాండ్రీ ఇంకా ఫోన్ బిల్ అరౌండ్ £10 ఉంటది. అండ్ అది కాకుండా గ్రాసరీస్ ఒక £50 to £60 ఇదే అన్నమాట నాకు మెయిన్ ఖర్చు. రూమ్ రెంట్ పక్కన పెడితే ఎక్స్ట్రా ఒక £100 అలానే అవుతుంది. అంతకు మించి ఎక్కువేం అవ్వదు. సో అరౌండ్ ఒక £650 వేసుకోండి. మీకు రూమ్ రెంట్ తగ్గితే మీకు మెయిన్ ఎక్స్‌పెన్స్ కూడా తగ్గుతుంది. కమింగ్ టు స్టూడెంట్ లైఫ్. సో ఇప్పుడైతే మనం మెయిన్‌గా స్టూడెంట్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. సో క్లాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కలా ఉంటాయి క్లాస్ షెడ్యూల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కదా, మాకు మినిమం 2 or 3 క్లాసెస్ పక్కా ఉంటాయి వీక్‌కి. అండ్ ఎవ్రీ వీక్ మ్యాండేటరీ ల్యాబ్ కూడా ఒకటి ఉంటుంది. క్లాసెస్ కొంచెం మిస్ అయినా మనం పెనాప్టోలో అలా చూసుకోవచ్చు తర్వాత. బట్ ల్యాబ్ మిస్ అయితే ఇంక అటెండెన్స్ పోయిద్ది. కమింగ్ టు ద మెయిన్ స్ట్రెస్‌ఫుల్ పార్ట్, ఎగ్జామ్స్. సో ఈ యూనివర్సిటీలో మా కోర్స్‌లో అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవరైనా ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కోర్స్ తీసుకోవాలంటే ఇది మాత్రం పక్కా వినండి. మీకు నిజంగా చదివే ఇంట్రెస్ట్ ఉండి కొంచెం కష్టపడతాము అంటేనే మీరు ఫార్మాస్యూటికల్ సైన్స్ కోర్స్ తీసుకోండి. బికాజ్ 4 ల్యాబ్స్ ఉంటాయి ఒక సెమిస్టర్‌లో. ఒక సబ్జెక్ట్‌లో 4 ల్యాబ్స్‌లో 4 అసైన్‌మెంట్స్ చేయాలి. ఎవ్రీ వీక్ ఒక అసైన్‌మెంట్ చేయాలి. అండ్ ఇవి జరుగుతున్న మిడిల్‌లోనే రిటన్ ఎగ్జామ్స్ కూడా మనకి 2 జరుగుతాయి. చూడకుండా రాయాలి. అంటే ఇక్కడ ఓపెన్ బుక్, క్లోజ్ బుక్ అని ఉంటది. సో మనం ఎగ్జామ్ చూడకుండా రాయాలి. అండ్ క్వెషన్స్ కూడా ఎలా ఇస్తారంటే డైరెక్ట్‌గా ఉండవు. కొంచెం లాజికల్‌గా ఉంటాయి. అండ్ ఆన్సర్స్ కూడా మనం ఇండియాలో రాసేటట్టు పారాగ్రాఫ్స్ రాయకూడదు. జస్ట్ 1 or 2 లైన్స్‌లో ద ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తేనే మనకు మార్క్స్ ఇస్తారు. ఇక్కడ కొంచెం ఎగ్జామ్ స్ట్రిక్ట్ గానే చూస్తారు. అండ్ మాకు రీసెంట్ గానే ఎగ్జామ్స్ అయ్యాయి. రిజల్ట్స్ వచ్చాయి. గాడ్స్ గ్రేస్ వల్ల నేనైతే పాస్ అయిపోయాను. బట్ మా ఫ్రెండ్స్ లో కొంతమంది అయితే ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళు మళ్ళీ రాయాలన్నమాట. సో ఎగ్జామ్స్ అయితే స్ట్రిక్ట్ గా తీసుకుంటాము, మేము చదువుకుంటాము అంటేనే ఈ కోర్స్ తీసుకోండి. మళ్ళీ ఇంత దూరం వచ్చి ఫెయిల్ అయితే దానికన్నా తలనొప్పి ఇంకోటి ఉండదు. ఫార్మాస్యూటికల్ సైన్స్ అనే కాదు, ఏ కోర్స్ లో అయినా కూడా మీరు ఇంత దూరం వచ్చి చదవకపోతే ఇంకంత వేస్ట్. స్కూల్లో ఇంటర్లో డైలీ చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ 1 వీక్ ముందు చదివినా కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ ఇంకొకటి, చాలా మంది మాకు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఓపెన్ బుక్ ఉంటుందా, క్లోజ్ బుక్ ఉంటుందా, అసైన్మెంట్స్ ఉంటాయా, అవన్నీ నన్ను అడుగుతున్నారు. ప్లే చేసేటప్పుడే మీ మాడ్యూల్స్ ఏంటి అని చూసుకుంటారు. దాని కిందనే క్లియర్ గా ఇస్తాడు మీకు ఎగ్జామ్స్ ఉంటాయా, అసైన్మెంట్స్ ఉంటాయా, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఎన్ని అసైన్మెంట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయని. సో బేసిక్ గా మీరు చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ అసైన్మెంట్స్. సో అసైన్మెంట్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మాకేంటంటే మేము ల్యాబ్ చేస్తాం కదా, ల్యాబ్ లో మాకు రిజల్ట్ ఏమొస్తుందో దాన్ని అసైన్మెంట్ ఫామ్ లో మనం రిపోర్ట్ చేసి పెట్టాలి. అది ఒక సబ్జెక్ట్ లో. ఒకటి కంప్యూటేషనల్ ఉంటుంది, పైలట్ ప్లాంట్ అని ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ కొన్ని కోర్సెస్ లో ఏంటంటే థియరీ ఫార్మేట్ లో రాయాలి. మీ కోర్స్ బట్టి మీకు అలా ఉంటుంది. అవన్నీ మీకు మాడ్యూల్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. బట్ నా సజెషన్ అయితే అసైన్మెంట్స్ అందరూ మీరు ఓన్ గా చేసుకోండి, బయట ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. అండ్ అసైన్మెంట్స్ మరీ చేస్తే అంత కష్టంగా కూడా ఉండదు. ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకోండి, నేను బీ ఫార్మసీ చేశాను. మాకు అసలు ల్యాప్టాప్ అవసరమే ఉండదు. మాకు అసైన్మెంట్ ఉంది, సబ్మిట్ చేయాలి. నాకు ఈ రోజు అసలు ఏం రాదు, నా దగ్గర ల్యాప్టాప్ కూడా లేదు. ఇంకా నేను లైబ్రరీకి వెళ్ళి ఒక ల్యాప్టాప్ తీసుకొని మా ఫ్రెండ్స్ కొంతమందికి వచ్చి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నైట్ అంతా పడుకోకుండా నా ఫస్ట్ అసైన్మెంట్ చేశాను. అండ్ ఇప్పుడైతే దాని తర్వాత నేనే ఇంకా అన్ని ఓన్ గా చేసుకున్నాను. అండ్ ఒక ఫార్ములా ఎలా యాడ్ చేయాలో కూడా నాకు తెలియదు. అండ్ మా ఫ్రెండ్స్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు నాకు 80+ వచ్చాయి అసైన్మెంట్స్ లో. నాకే 80+ వచ్చాయి. మీరు కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఐ ఇలాంటివి తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. సో అంత టెన్షన్ కూడా అవసరం లేదు. అసైన్మెంట్ చాలా ఈజీగా చేసేయచ్చు. బట్ కొంచెం మనమైతే టైం స్పెండ్ చేయాలి దానిపైన. అండ్ నెక్స్ట్ పార్ట్ టైం జాబ్స్. యూకేలో పార్ట్ టైం జాబ్స్ కొంచెం కష్టంగానే ఉంటాయి. బికాస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అయిపోతున్నారు కదా, జాబ్స్ కూడా ఉండాలి. ఇక్కడ గిల్ఫర్డ్ లో అయితే పార్ట్ టైమ్స్ కొంచెం కష్టంగానే ఉన్నాయి. బట్ మీరు ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ పక్కన వేరే గొడాల్మింగ్, వర్కింగ్ అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడ రావచ్చు. మీ లక్ బాగుంటే మీ గిల్ఫర్డ్ లోనే రావచ్చు. సో పార్ట్ టైం అనేది మీరు ఇండీడ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఒక యాప్ లా కూడా ఉంటుంది, దానిలో అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా వెళ్ళి అడగొచ్చు. ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటే మొత్తానికి ఎట్ ద ఎండ్ మీకు పార్ట్ టైం అనేది వస్తుంది. బట్ కాన్స్టాంట్ గా చేస్తూ ఉండాలి. అలాని స్టడీస్ నెగ్లెక్ట్ చేయొద్దు. పార్ట్ టైం చేసుకుంటూ స్టడీస్ చూసుకుంటే మీకు బ్యాలెన్స్
బ్యాలెన్స్ అవుతుంటది. అండ్ నెక్స్ట్ నన్ను చాలా మంది అడిగిన ప్లేస్మెంట్ ఇయర్. సో నేను కూడా ప్లేస్మెంట్ ఇయర్ తీసుకున్నా కాబట్టి నాకు దీని గురించి కొంచెం ఐడియా ఉంది. నాకు ఈ సెప్టెంబర్ నుండి నా ప్లేస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే నా 1 ఇయర్ కంప్లీట్ అయ్యాక ఈ సెప్టెంబర్ నుండి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఇక్కడ మనకి ఈ యూనివర్సిటీలో అయితే నా కోర్స్‌కి ప్లేస్మెంట్ ఇయర్ గ్యారంటీ లేదు. అంటే నేనే వెతుక్కోవాలి. ప్లేస్మెంట్ ఇయర్‌లో వీళ్ళైతే మనకి హెల్ప్ చేస్తారు. రెజ్యూమ్ బిల్డింగ్‌లో లేదా ఏమైనా ఓపెనింగ్స్ అలా ఉంటే మనకి హెల్ప్ చేస్తారు. చెప్తారు. మన రెజ్యూమ్ కంపెనీస్‌కి పంపిస్తారు. అంతేగాని పక్కా వీళ్ళైతే ప్లేస్మెంట్ గ్రాంట్ చేయరు. మనమే అప్లై చేస్తూ ఉండాలి. ఇక్కడ ప్లేస్మెంట్ ఇయర్‌లో ఎలా అంటే నాకు సెప్టెంబర్ నుండి ప్లేస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా! నాకు జనవరి వరకు టైం ఇస్తారు. ఈ గ్యాప్‌లో నేను ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి. సెప్టెంబర్ వరకు మీరు ప్లేస్మెంట్ ఇయర్ కంటిన్యూ చేసి దాని తర్వాత పీహెచ్‌డబ్ల్యూ ఏసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జనవరి ఇంటేక్‌లో వస్తే మీకు జూన్ వరకు టైం ఇస్తారు ప్లేస్మెంట్ వెతుక్కోవడానికి. ఈ గ్యాప్‌లో తెచ్చుకుంటే మీరు ఇయర్ అంతా కంటిన్యూ చేసుకొని అప్పుడు పీహెచ్‌డబ్ల్యూ ఏసుకోవచ్చు. లేకపోతే మీకు జూన్ తర్వాత ఆగస్ట్‌లో అలా ఆ టైంలో పీహెచ్‌డబ్ల్యూ వేసేసుకోవాలి. అండ్ జాబ్స్ అయితే కొంచెం కష్టంగానే ఉన్నాయి. నేను ఇప్పటికే ప్లేస్మెంట్ కోసం ఎన్ని జాబ్స్ అప్లై చేశానో చాలా రిజెక్షన్స్ వచ్చాయి. కొన్నైతే అసలు రెస్పాన్స్ కూడా రాలేదు. బట్ చూడాలి రావాలి అని నేనైతే అనుకుంటున్నా. బట్ చూద్దాం. అండ్ ప్లేస్మెంట్ ఇయర్ వర్తా అని అడిగితే ఇన్ కేస్ మీకు ప్లేస్మెంట్ వస్తే వర్తే. బికాజ్ 1 ఇయర్ మీకు వస్తుంది వీసా అండ్ అలానే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా! ఒక కంపెనీలో వర్క్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు అది యూజ్ చేసుకొని మీకు ఫుల్ టైమ్ జాబ్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. నేనైతే మాక్సిమం అన్ని కవర్ చేశా అని అనుకుంటున్నాను. కమింగ్ టు యూనివర్సిటీ లైఫ్, యూనివర్సిటీ అయితే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. యూనివర్సిటీలో కూడా మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. లైబ్రరీస్ ఉంటాయి, ఓపెన్ సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి. అంతా అవుట్ ఆఫ్ లండన్ లో ఉంటుంది. పీస్ఫుల్ ఏరియాస్ ఉంటాయి. లైక్ ఎక్కడైనా గ్రీనరీగా ఉంటుంది. అండ్ అంత పొల్యూషన్, నాయిస్, అంత హడావిడి కూడా ఏముండదు. అండ్ యూనివర్సిటీలో మనకి స్పోర్ట్స్ ఉంటాయి, చాలా గేమ్స్ జరుగుతూ ఉంటాయి, జిమ్ ఉంటుంది. ఇక్కడే స్పోర్ట్స్ పార్క్ అని ఉంటుంది. ఒక 10 మినిట్స్ దూరంలో. అక్కడ మీకు అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ దొరుకుతాయి. లైక్ చాలా బాగుంటుంది యూనివర్సిటీ అయితే. అండ్ ఎట్ లాస్ట్ నేనైతే మీకు కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఇన్ కేస్ ఈ యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీకి వెళ్ళి ఏ కోర్సెస్కి వెళ్ళినా క్లాసెస్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇన్ కేస్ మీరు క్లాస్ అటెండ్ అవ్వకపోతే మనం మళ్ళీ వినడానికి రికార్డింగ్స్ ఉంటాయి, అది చూసుకోవచ్చు, పర్లేదు. బట్ ఎగ్జామ్స్ ని అస్సలు అంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఎగ్జామ్స్ ముందు 1 వీక్ అలా కష్టపడినా ఈజీగా పాస్ అవ్వచ్చు. మరి పాస్ అవునంత కష్టంగా అయితే ఏం ఉండవు. బాగా మేనేజ్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే పాస్ అవ్వండి. బికాజ్ ఇంత దూరం వచ్చాక ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ వెయిట్ చేసి అప్పుడు కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ తో రాసి అదంతా పెద్ద తలనొప్పి. ఇప్పటికే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాం కదా, మళ్ళీ ఎగ్జామ్ అనేది ఒకటి ఉండొద్దు. సో ఫస్ట్ నుండే మీరు ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. నేను యూకే వచ్చేటప్పుడు నాకు ఎంత మంది హెల్ప్ చేశారంటే వాళ్ళల్లో నాకు ఎవ్వరు తెలీదు. లైక్ స్ట్రేంజర్స్ నాకు చాలా సిచ్యువేషన్స్ లో హెల్ప్ చేశారు. నేను ప్రాసెస్ చేసేటప్పుడు నాకు చాలా మంది హెల్ప్ చేశారు. లింక్డ్ఇన్ లో అలా పరిచయం అయ్యారు, వాళ్ళు హెల్ప్ చేశారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే ఇంకొంతమంది హెల్ప్ చేశారు. నేను కాలేజ్ కి రావడానికి నాకు కుకింగ్ అస్సలకి రాదు, కుకింగ్ లో కూడా హెల్ప్ చేశారు. అండ్ పార్ట్ టైమ్ లో కూడా నాకు ఎలా వచ్చింది అనుకుంటే నేను అప్లై చేసేటప్పుడు నాకు రాలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే కనెక్షన్స్ ద్వారానే వచ్చాయి నాకైతే. అండ్ ఇక్కడ చాలా న్యూ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మనకి, చాలా బాగుంటది. అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇద్దరు చెప్తున్నట్టు పక్కా మీకు హార్డ్ సిచ్యువేషన్స్ వస్తాయి, కన్ఫర్మ్ గా వస్తాయి. ఎవరికైనా ఇంటికి కూడా వెళ్ళిపోవాలి అనిపించే అంత కూడా వస్తాయి. ఈవెన్ నాకు కూడా వచ్చాయి. సో అలాంటి వచ్చేటప్పుడు కూడా మీరు స్ట్రాంగ్ గా ఉంటే మీ అబ్రాడ్ లైఫ్ చాలా పీస్ఫుల్ గా అండ్ హ్యాపీగా ఉంటుంది. వన్ డే మీరు ఇంత చేసినందుకు పక్కా రిజల్ట్ చూస్తారు. ఫైనల్లీ అబ్రాడ్ అంటేనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి హ్యాపీగా ఉంటుంది, కొంతమందికి సాడ్ గా ఉంటుంది. అందరికీ ఒకేలా ఉంటుందని లేదు. సో నేను కూడా కొన్ని హార్డ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. బట్ నేనైతే ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. బికాస్ నేను ఇండియాలో చూసిన కండిషన్స్ తర్వాత ఇక్కడికి వచ్చినందుకు నేనైతే ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. అంటే ఫ్యామిలీని మిస్ అవుతామా అవన్నీ ఉంటాయి, కన్ఫర్మ్ గా ఉంటాయి ఎవరికైనా. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ స్టూడెంట్ గా నేను చెప్తున్నాను. జాబ్ లైఫ్ కి నేను ఇంకా వెళ్ళలేదు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ నాకు తెలియదు. యాజ్ ఎ స్టూడెంట్ గా అయితే నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. సో మీలో ఎవరైనా రావాలి అని అనుకుంటే ఇంత దూరం వచ్చినందుకు మీకు హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ అలానే హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ ఎవరైతే రావాలనుకుంటున్నారో. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.